వాస్కోడి గామా క్యాలికట్కి రాగానే వాస్కోడి గామాకి సంబంధించి అక్కడ ఎవరు ఏ రాజు ఆధ్వర్యంలో తను క్యాలికట్కి సంబంధించినటువంటి ప్రాంతంలో అడుగు పెడతారు అని అంటే జామేరిన్ రాజు. ఇతన్నే సముద్రిక అని కూడా అంటారు. సో ఇలా ఈ రాజు మను విక్రమ వర్మ అని కూడా అంటారు. ఈయన 3 పేర్లు ఉంటాయి: జామేరిన్, రాజా మను విక్రమ వర్మ, సముద్రిక. ఎలా పిలిచినా కూడా అదే రాజు. సో ఆ రాజు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రాజు వాస్కోడి గామాతోటి మాట్లాడి చాలా గిఫ్ట్లు ఇచ్చి, సో ఇవి తీసుకొని మళ్ళీ మీ దేశం వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి వెళ్ళిపో అని అంటే, ఇప్పుడు సముద్రయానాన్ని కనుక్కున్నాడు కాబట్టి అదంతా మ్యాపింగ్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తాడు అని అంటే ఈ పోర్చుగల్కి వెళ్ళిపోతాడు వాస్కోడి గామా. ఇలా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి జామేరిన్ రాజు ఇచ్చినటువంటి వస్తువులను అమ్మితే అక్కడ ఒక 60% లాభం వస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజు 2వ ఇమ్మాన్యుయల్ కూడా బాగా అప్రిషియేట్ చేస్తాడు. సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొత్తానికి సక్సెస్ చేసినావు, సో భారతదేశానికి నువ్వు సముద్ర మార్గాన్ని కనుక్కున్నావు, నువ్వు చరిత్రలో నిలబడతావు అని చెప్పేసి వాస్కోడి గామాకి చెప్తే నిజంగానే చరిత్రలో నిలబడ్డాడు. మొట్టమొదటిసారి యూరప్ ప్రాంతం నుంచి భారతదేశానికి సముద్రయానాన్ని కనుక్కున్నటువంటి వారిని మనం ఎవరిని గుర్తిస్తాము అని అంటే వాస్కోడి గామా. కానీ ఇలా దారిని కనుక్కోవచ్చు అని చెప్పేసి బలపరిచినటువంటి నావికుడు ఎవరు అని అంటే బార్తిలోమియో డయాజ్. సో ఇలా వీరిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి 1502 అంటే తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలకి మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని పోర్చుగల్ నుంచి భారత్కి ప్రారంభిస్తాడు వాస్కోడి గామా. ఇలా 1502లో వాస్కోడి గామా ఒక 120 నౌకలతో 1500 సిబ్బందితో ప్రయాణం ప్రారంభించి భారత్కు వస్తూ ఉంటాడు. వాస్కోడి గామా షిప్లపైన నౌకలపైన అరబ్బులు దాడి చేస్తే మినీ నౌకా ఘటనలో 300 మందిని వాస్కోడి గామాకి సంబంధించినటువంటి వారు చంపేస్తారు. సో ఇలా అరబ్బుల పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వాస్కోడి గామా రెండోసారి కూడా భారతదేశానికి వస్తాడు. ఇలా భారతదేశం ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తూ భారతదేశంలోనే వాస్కోడి గామా 1524 డిసెంబర్ 24న చనిపోతారు. సో ఇలా చనిపోయినటువంటి వాస్కోడి గామా సమాధి అనేది భారతదేశంలో కేరళ కొచ్చిలో ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్లో మనం చాలామంది రాజుల గురించి, చాలామంది నావిగేటర్స్ గురించి మాట్లాడినాం. ప్రధానంగా 4 నావిగేటర్ల నుంచి మాట్లాడినాం. 1 బార్తిలోమియో డయాజ్, 2 క్రిస్టోఫర్ కొలంబస్, 3 అమెరిగో వెస్పూచి, 4 వాస్కోడి గామా. సో ఇలా ఈ 4 గురించి గుర్తుంచుకోవాలి.